సారు 2 గంటలు చంపినట్టు కదా 2 గంటలు 20 నిమిషాలు ఫుల్ టైం పాస్ మంచిగా బాగా అందరికీ ఆ సోషల్ మీడియా చూసుకుంటే మొత్తం పొట్టు కూడా తిట్ట కూడా పొట్టు కూడా దొరకకూడదు. నేను ఒక 100 కామెంట్ చూసిన 100 కామెంట్ చూస్తే దాని ఒక్క కూడా తప్పుడు వేస్తలేడు. అంటే కరెక్ట్ టైం కదా సార్, కరెక్ట్ టైం అది. ఏ టైం పెట్టాలో ఆ టైంలో ప్రెస్ మీట్ పెట్టాడు. అదే టైం కదా సార్. దేశ్ కి నేత ప్రెస్ మీట్ పెట్టేవాడు. దేశ్ కి నేత పరిస్థితి అంటే దేశ్ కి నేత दिन भर पीता, मोड़ी पे रोता, फार्म हाउस में सोता, अमावस्या पूनम को एक बार बाहर आता. ఈయన దేశకి నేత. శాస్త్రం ఉన్నది, జీడి గింజ నీకు సిగ్గు లేదంటే నల్లగుండ నాకెందుకు సిగ్గు అన్నట్టున్నట్టు పరిస్థితి అది. ఈయనట మోడీ గారు తిట్టేస్తాయి. ఏమన్నా జాతీయ ఆరోగ్య సమావేశాల్లో ఏం లేదట. మరి నీకేం తెలుసు లోపల కష్టమైంది, కుర్చీ కింద కూర్చోవచ్చు అక్కడక్కడ. అందుకే వాస్తవానికి మొన్న ఏమైందంటే మా జాతీయ ఆరోగ్య సమస్యలు జరుగుతున్నాయి, మధ్యలో పరిదరిక కూడా వచ్చి చూసిండట. దొంగ దొరగొట్టి పరిదరిక పుట్టుపడి చంపినట. దుంకి కేసీఆర్ కావచ్చు వచ్చింది నాకు డౌట్. పరిదరిక వచ్చి దొంగతనం చూసింది ఈయన కావచ్చు, పారిపోయింది మొత్తం. దొరికితే ఇబ్బంది పడదు కానీ అప్పటికే చంపారు, గట్టిగా చంపారు. బీజేపీ జాతీయ ఆరోగ్య సమావేశాల్లో ఏం జరిగిందో ఈయనకి వీకడానికి ఏం చేస్తా అర్థం కాలే. నువ్వు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రివి, ఏం మాట్లాడాలనో ఏం చేయాలనో మాకంటే స్ట్రాటజీ మాకు ఏం లేదట. ఏం లేదే 18 రాష్ట్రాల్లో అధికారంలో మేము. నీ లెక్క బీఆర్ఎస్ ఇంట్లో అన్నవేం మేమన్నా, ఫామ్ హౌస్ అన్నవేం మేమన్నా. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి వాడిన భాష చూస్తుంటే నిజంగా తెలంగాణ సమాజం సిగ్గుతో తలదించుకుంటున్నది ప్రతిసారి. ఇదే అన్నీ 100 సార్లు ఆ టైంలో పెట్టకు సార్. నువ్వు హద్దు మీరి మారుతావు, ఖాయలు తప్పుతావు, నువ్వు వయసు మీద పడ్డది. ఆ టైంలో పెట్టకు అని ఎంత మొత్తుకున్నా గదే టైం పెడతాడో ఉడతాంటాడు, మురుగుతూ ఉంటాడు. గదే టైం. మరి హిందూగాళ్ళు బొందుగాలు అంటే కర్మల బొంద పెట్టి నాకు తెలియదు, ఇంకా మర్చిపోయాడు. ఇది జోగులాంబ వారిని ఒక శక్తిపీఠాన్ని దేశ ప్రజలంతా జోగులాంబ వారిని ఒక శక్తిపీఠము, ఒక పవిత్రమైనటువంటి ఒక శక్తివంతమైన శక్తిపీఠము, అమ్మవారిని పట్టుకొని ఈ అంబ అంబ నోరుతావు నువ్వు. మూడింటికి అంతే, దగ్గర పడ్డప్పుడు ఇవన్నీ భాష గిట్నేస్తుంది. రోజు దగ్గర పడ్డ అయిపోయా. జోగులాంబ వారిని కూడా కించపరిచే విధంగా మాట్లాడినామంటే ఆ రాసినోడు సిగ్గుండాలి, రాసినోడు కానీ సిగ్గుండాలి, నీకని ఉండాలి సిగ్గుండాలి. జోగులాంబ వారిని కూడా తిట్టే స్థాయికి, వ్యంగ్యంగా మాట్లాడే స్థాయికి వస్తామంటే ఎందుకు నీకు బతికెందుకు నాకు అర్థం కాలే. ఆ రాజకీయాలు ఎందుకు ఉంటుంటే పీక్ ఇంట్లో వండక ఎందుకు నువ్వు ఫామ్ అవుతావు వండగా? దేవుళ్ళని తిడతావే, ధర్మాన్ని తిడతావే. నువ్వు వెంటనే క్షమాపణ చెప్పు. ఫస్ట్ హిందూ సమాజానికి క్షమాపణ చెప్పు. లేకుంటే కరీంనగర్ ఎట్లా బొంద పెట్టరు అట్లా బొంద పెడతాను నేను. నీ పార్టీని తీసుకుపోయి కలుపుతారు, దానిలో డ్రైనేజ్ కలుపుతారు. నీ పార్టీని తీసుకుపోయి ఖాయలు తప్పి మాట్లాడతావు నువ్వు. జోగులాంబ వారికి కించపరుస్తావు నువ్వు. ఇతరు బిడ్డ నీకు అదే సమాధి కాబోతుంది నీకు. ఇవాళ జోగులాంబ వారిని కించపరుస్తూ హిందువుల మనోభావాలను ఏవైతే కించపరిచే విధంగా వివరించినవో అదే నీకు రాజకీయ సమాధి కాబోతుంది. గుర్తుంచుకో మిస్టర్ కేసీఆర్. సెన్సు లేకుండా నాన్ సెన్స్ మాట్లాడతావు. సిగ్గుండాల కొంచెమన్నా ఖాయలు తప్పి మాట్లాడుతున్నావు. ఒక దేశ ప్రధాని గౌరవించే సంస్కార హీనుడు నువ్వు. యోగి గారు పట్టుకుని నువ్వు కించపరుస్తావు నువ్వు. ఫాల్తు రాజకీయాలు చేసుకుంటే గడగా మైనర్ బాలికలను మీద అత్యాచారం జరుగుతుంటే ఒక్కరు పట్టుకోలే. చేతగాని దద్దమవు ఓ లా అండ్ ఆర్డర్ ఒక్కొక్కరిని ఈ పంట మరదడుతున్నాడా? క్రిమినల్స్ జైలు నుంచి బయటికి రావడానికి భయపడుతున్నాడా? శిక్ష పూర్తయినప్పుడు కూడా క్రిమినల్స్ జైలు నుంచి బయటికి రావడానికి భయపడుతుండు మిస్టర్ కేసీఆర్. గుర్తుంచుకోవాడా? ఇక్కడ రోజుకో అత్యాచారం, రోజుకో హత్య, మైనర్ బాలికల మీద అత్యాచారాలు. నువ్వు నీ దోస్తు నీ ఎంఐఎం పార్టీలు కలిసి అత్యాచారాలు చేస్తున్నారు, హత్యలు చేస్తున్నారు, కబ్జాలు చేస్తున్నారు.
ఒక్కరిని పట్టుకో చేతగాని నీకు చేతగాని దద్దమోను ఒక్కసారి బయట రావు. నీ జాతీయ కాంగ్రెస్ సభ జరిగి గిన్నె రోజుకి ఇప్పుడు బయటకు వస్తావు నువ్వు. ఏంటంటే ఇప్పుడు వరదలతో మొత్తం తెలంగాణ మొత్తం మునిగిపోయే పరిపాలన ఉన్నది. ఇది ఇస్తాంబుల్, లండన్, సింగపూర్ అన్ని ప్రజలు తలుచుకుంటున్నారు. ఇస్తాంబుల్ ఏంది, లండన్ ఏది, సింగపూర్ ఏంది. ఈ మూర్ఖుడు వాగి 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 చెప్పి చెప్పి వాయా అన్ని కోతలు కోసివాయా. ఇప్పుడు ఇస్తాంబుల్ ఏది, సింగపూర్ ఏది, లండన్ ఏది ప్రజలు ప్రశ్నిస్తారు కాబట్టి ప్రజల దృష్టి మళ్లించడానికి మల్లయ్యాలు ప్రెస్ మీటింగ్ పెట్టింది. గడసేపు 2 గంటలు పెట్టాడు. అసలు కారణం అది. చూపెట్టండి ఇస్తాంబుల్ ఏది, లండన్ ఏది, సింగపూర్ చూపెట్టిగా రోడ్డు ఎక్కువ ఇప్పుడు తిరుగును. కర్ణాటక తిరుగుతున్నావు కదా, కర్ణాటక ముఖ్యమంత్రి ఎక్కడ వరదల సగరు పోతున్నాడు. నువ్వు ఫామ్ అవుతాడు బరికేసాడు మొఖానికి ఎప్పుడైనా ఎప్పుడు వచ్చినావా? ఇప్పుడు ప్రజలు ఆత్మహత్య చేసుకుంటున్నావే, ప్రజలు అత్యాచారాలకు గురితరావే, ప్రజలు కష్టాలు ఉంటే బయట రావే, ప్రజలు ఇబ్బందులు ఉంటే బయట రావే, రైతులు నష్టపోతే బయట రావే, యువకులు ఆత్మహత్య చేసుకుంటే బయట రావే, ఉద్యోగులు ఆత్మహత్య చేసుకుంటే బయట రావే, ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటే బయట రావే, ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకుంటే బయట రావే. ఇప్పుడు దేశకి నేతాడు పీ కూడా అడిగినాయి. మోడీ గారికి ఈయనకు పోలిక నక్కకు నాలుగు. మోడీ గారు 18 గంటలు పనిచేస్తున్నాడు. నువ్వు ఫామ్లోకి వెళ్ళి అమాసకు పూట అమాసం బయట రావు. నేను దేశ నేత అనుకుంటే నవ్వుతున్నారు అందరు. అధికారాన్ని ఇస్త్రీ పడేస్తాడా? ఎంత అహంకారము ఆ కుటుంబానికి అహంకారం. ఇస్త్రీ పడేస్తా చెప్పుతో నా చెప్పుతో సమానం అంటాడు. పడే ఇస్త్రీ పడే. నేను తీసుకుపోయి నీ కుటుంబాన్ని నేను తీసుకుపోయి ఇస్త్రీ పడేయడానికి సిద్ధం ఉండదు తెలంగాణ. గుర్తుంచుకో బిడ్డ, 7 ఏళ్ళ వేస్తాడు. నీ అహంకారం తలకాయకి ఎక్కింది బాగా. దిగిందనుకున్నా మొదటిదాకా కొంచెం దిగిందనుకున్నా మళ్ళీ ఎక్కింది. నిన్న మొన్న ఎక్కినట్టున్నది. ఆయన టైం ఉంది, టైం అది ఎక్కించింది. మోడీ గారట దేశం మొత్తము తిరిగి చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? నువ్వేం చేస్తున్నావు? దేశం అన్ని రాష్ట్రాలు తిరిగి ఏ సీసాలో ఏ బ్రాండ్ ఉందో టెస్ట్ చూసేస్తున్నావు నువ్వు. అంటే బ్రాండ్ల గురించి మాట్లాడుతావు నువ్వు. బ్రాండ్లు ఏ బ్రాండ్ బాగుందో టెస్ట్ చేయడానికి పోతావు, తిరిగి అవుతున్నావు. బాగా తప్పదాగి ఒర్రుకుంటా మాట్లాడితే బిడ్డ ఎవరు గోకినా గోకకున్నా గోకుతాడట. గజ్జినట్టున్నది బాగా. ఆ పక్క గురించి మంచిగా చూసుకోవాలి, టెస్ట్ చేసుకోవాలి. గజ్జి బాగా తామర గజ్జి ఆ గజ్జి అన్ని పట్టినట్టుంది. అందుకే గోకుతా అంటాడు. ఓకే గురు పెట్టినట్టున్నది అంకుల్కు. ప్రపంచ రిజర్వ్ బ్యాంక్ గురించి మాట్లాడుతుండే. 1,00,000 కోట్లు మింగి కాళేశ్వరం పడుతుంది. మరి జూరాల గురించి మాట్లాడు. నువ్వు ఈ తెలంగాణ గురించి మాట్లాడు, జూరాల గురించి మాట్లాడు. నెట్టంబాట ఏమైందో చెప్పు ఫస్ట్. పాలమూరు రంగారెడ్డి ఏమైందో చెప్పు. దిండి ఏమైందో చెప్పు. ఎస్ఎల్బిసి టన్నులు ఏమైందో చెప్పు. దక్షిణ తెలంగాణను పూర్తి ఎడారిగా మార్చినట్టు మూర్ఖుడు, తెలంగాణ ద్రోహుడు. అనేక సందర్భాలు చెప్పిన. పక్క రాష్ట్ర ప్రజలు మొత్తం నీరు దోసుకపోతున్నారు. దాని గురించి మాట్లాడక మన పాదయాత్ర చేస్తే ఆర్డీఎస్ గురించి కూర్చేసుకుని కూర్చుంటాను. సిగ్గులే నీకు. ఏడైనా కూర్చేసుకుని ఆర్డీఎస్ గురించి మాట్లాడు ఫస్ట్. ఇలా కొన్ని అర్థం చేయాలి. ఏమైందంటే ఆయన పేరే ఏక్నాథ్ షిండే. నవ్వొచ్చిందే. ఒక 100 సార్లు ఏక్నాథ్ షిండే 100 సార్లు అన్నాడు. ఇప్పుడు తెలంగాణ మొత్తం చూస్తున్నా ఏక్నాథ్ షిండే ఏదో లోపల జరుగుతుంది. ఇలా చూసుకో, వెనక చూసుకో. కేసీఆర్ సార్ నీ దానిలో ఏక్నాథ్ షిండే చాలా మంది ఉన్నారు, నీకు తెలిసింది కాబట్టి ఇవాళ ఏక్నాథ్ షిండే గురించి మాట్లాడుతున్నావు. ఫస్ట్ చూసుకోవాలను. నీ పార్టీలో ఏక్నాథ్ షిండేలు పక్కా ఉన్నారు. అందుకే నువ్వు ఏక్నాథ్ షిండే తెల్లారు లేస్తే ఏక్నాథ్ షిండే తెల్లారు 3 నుంచి టెన్షన్ పట్టుకున్నది. తెల్లారు లేస్తే టెన్షన్. ఈ మహారాష్ట్రలో జరిగే నాదే అటు ఇటుగా ఉన్నది పరిస్థితి. ఉంటారా పోతా డౌట్ ఉన్నది. గతంలో 3 దాకా బీజేపీతో అలయన్స్ ఉన్నది, పోకండి బీజేపీలో పోకండి చెప్పి నమ్మించేయండు. ఇప్పుడు నమ్మే పరిస్థితి లేదు ఎవరు కూడా. ఏక్నాథ్ షిండేలు ఎక్కువైపోయిన టీఆర్ఎస్ పార్టీలా. ఉంటారా పోతారా గ్యారెంటీ లేని ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. ఈయన కుటుంబం యొక్క అహంకారం చూసి వాళ్ళు భయపడుతున్నారు, బాధపడుతున్నారు. ఇంకెన్నెళ్ళు వస్తాయి పళ్ళకి. ఈ మోచేతి నిలవడం మనకు అవసరమా? ఈ పూర్వ ప్రభుత్వంలో మనం ఉండడం అవసరమా?
కనీసం చివరి రోజులైనా మంచిగా పెట్టుకుందాం, ఒక మంచి పార్టీని భారతీయ జనతా పార్టీని ఎన్నుకుందాం, మళ్ళా ఎన్నికల్లో గెలుద్దాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడదాం, ఈ కుటుంబ పాలనను తీసి పొరల మీద తరిమి తరిమి కొడదామని చెప్పి నీ పార్టీలో ఉన్నటువంటి ఏక్నాథ్ సిండేల్ ఆలోచిస్తున్నారు కాబట్టి నీకు భయం పట్టుకున్నది. అందుకే తాగినా పన్నా లేచినా ఫామ్ హౌస్ పోయినా ప్రగతి బలం ఉన్నా ఏక్నాథ్ షిండే ఏక్నాథ్ షిండే ఏక్నాథ్ షిండే అవే గుర్తొస్తున్నాయి నీకు. ఏక్నాథ్ షిండే బీజేపీ మేము మరగొట్టినావా? మేము మరగొడితే ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఉప ముఖ్యమంత్రి ఎందుకు తీసుకుంటాం? మేము అధికారం కోసం అర్హులు రాస్తే ఉప ముఖ్యమంత్రి ఎదుగుతాం, మేము ముఖ్యమంత్రి అయితే మేము అయ్యే అవకాశం ఉంది. గుర్తుంచుకో రాష్ట్ర ముఖ్యమంత్రి. నువ్వు ఇతర పార్టీలు ఎక్కుంటావు అంటే నువ్వు చేస్తే సంసారం, ఇంకోటి చేస్తే వ్యభిచారం, నువ్వు నీతులు వెళ్తావు. నువ్వు ఈయన ప్రశ్నల కంటే నీకు కౌన్ కిసుక గొట్టం కానీ నువ్వు నీకు సమాధానం చెప్తావు. మేము నువ్వు ఎప్పుడు తెలంగాణ ప్రజలు అడిగిన సమాధానం చెప్పు. నువ్వు మోడీ గారు ప్రశ్నించినావా చెప్పు. దళితులకు 3 ఎకరాలు ఎందుకు వేయలే? దళితులు ముఖ్యమంత్రి ఎందుకు వేయలే? దళిత బంధువు ఎంతమందికి ఇచ్చినావు? డబుల్ బెడ్రూమ్లు ఎంతమందికి ఇచ్చినావు? ఉద్యోగులకు ఎంతమంది ఉద్యోగాలు ఇచ్చినావు? ఎంతమంది ఉద్యోగ బుద్ధి ఇచ్చినావు? ఎంతమంది రైతులకు ₹1,00,000 రుణమాఫీ చేస్తావు? చెప్పాడు రాష్ట్ర ముఖ్యమంత్రి. జీతాలు ఇయ్యనే పరిస్థితి ఎందుకు ఇచ్చావు? నీ పాలన రైతులు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారు? యువకులు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారు? ఉద్యోగస్తులు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారు? నిరుద్యోగ యువత ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారు? ఇంటర్మీడియట్ విద్యార్థులు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారు? ఆర్టీసీ కార్మికులు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారు? చెప్పు, దీని సమాధానం చెప్పు. తెలంగాణ సమాజం పడుతుంది, సమాధానం చెప్పు దానికి. ఆర్థిక వ్యవస్థ మారుతున్నాడు. కరోనాతో దేశం మొత్తం అతలకుతమైంది. ప్రపంచంలో ఏ దేశం కూడా ఆర్థిక స్థితి ఇంకా దారిలోకి రాలే, ఇంకా ఇబ్బందులు ఉన్నది. అయినా కూడా మోడీ గారు దేశం యొక్క ఆర్థిక వ్యవస్థను శక్తివంతంగా తయారు చేసిన ఘనత నరేంద్ర మోడీ గారిది. నువ్వు పోటీగానికి 3-4 కోట్ల మందినే నువ్వు చూసుకోవట్లేవు, జీతాలు ఇస్తలేవు, బిచ్చపతికి చేస్తావు. నేను 130 కోట్ల మందికి దేశ అధినేత అడిగినే ఇప్పుడు అడిగినే గొట్టన్నాడు. భాష మాకు కూడా వస్తుంది. మోడీ గారిని పట్టుకొని ఇష్టం భాష మాడతావు. ఇప్పుడు మేము ఎప్పుడు మాట్లాడలే, కానీ నువ్వు మాకు ఎవరికి భాష రాదనుకుంటున్నాను. మేము భాష మాట్లాడు సాధిస్తే తల్లిగా ఏడబెట్టుకోనికి అర్థం కాదు, గుర్తుంచుకో. మోడీ గారు నువ్వు తిరుగుతావు. ఇంకా పీయూష్ గోయల్ గారు పోయాడు, దండం పెట్టి కాళ్ళు మొక్కొచ్చాడు. నేను చేసా తప్పు చేస్తా సార్, నేను దండం పెడతా, నీ కాళ్ళు మొక్తాను మొక్కొచ్చాడు. వీడికి వచ్చి పీయూష్ గోయల్ గారు తిరుగుతాడు. మోడీ గారి గురించి వీడియో ఏది? మోడీ గారి గురించి తిరుగుతాడు. ఒకప్పుడు మోడీ గారి నుంచి ఏమంటాను ఇగో వినిపిస్తాడు. ఒక్క నిమిషం. ఇక మోడీ గారి నుంచి పోయింది. राज्यों को दिए जाने वाला डेवल्यूशन 32% डेवल्यूशन को आपने 42% बना दिया। इसका भी श्रेय आपको मिलेगा और आपका नाम भारत के इतिहास में सुस्थिर रहेगा। पहली बार 2 साल से कोई केंद्र सरकार जो मैं अपने आंखों से देख रहा हूं, इसका मैं खुद साक्षी हूं, मैं खुद गवाह हूं, 100% भ्रष्टाचार रहित सरकार आज भारत में चल रहा है। जरूर देश मानेगा, जनता मानेगा, इतिहास में ये लिखा रहेगा। కళ్ళు అప్పుడు దొబ్బినాయని కండి ఇప్పుడు దొబ్బినాయి, మనకు అర్థం కాలే. చెవులు దొబ్బినాయని ఏమన్నా. అప్పుడేమో నీతివంతమైన పాలన అని చెప్పి మోడీ గారిని పొగుడుతావు, ఇప్పుడేమో అవినీతి సర్కార్ అంటావు. చూపడు, ఒక్క అవినీతి చూపట్టాక ఎక్కడన్నా మరి. నాకు అధికారం ఇస్తే తెలంగాణ మోడల్ దేశాన్ని చూపడతావు. ఎందుకు 8 సంవత్సరాల నుంచి ఫామ్ హౌస్ రాకుండా ప్రగతి భవన్లో ఫామ్ హౌస్ తాగి వన్నా చూపడతావు. దేశానికి ఏం చూపడతావు? ఈనాడు తెలంగాణ మోడల్ దేశాన్ని చూపడతాడు. వాటిని వాళ్ళ నేను కుటుంబం ఇక్కడ దోసుకున్నా మొత్తం దేశాన్ని దోసుకుంటా నా కుటుంబం అని చెప్పా.
విజయ్ మాల్యా ఇది ఈయనకే తెలియదని చెప్పి లెక్కలు చెప్తున్నాడు. విజయ్ మాల్యా నీరవ్ మోడీల గురించి మాట్లాడింది తప్పించినామని చెప్పని. తెలుసుకోసారి విజయ్ మాల్యా నీరవ్ మోడీల ఆస్తులను ఈడీ అటాచ్ చేసిన విషయం ఫస్ట్ తెలుసుకోసారి నువ్వు. 19,111 కోట్ల రూపాయల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. 15,114 కోట్ల రూపాయలను ఆల్రెడీ బ్యాంకు తిరిగి ఇచ్చారు వాళ్ళు. ఇంకా తప్పుడు కడతామని చెప్పి అరెస్ట్ చేయని చెప్పి దండబెట్టి కాలు తప్పించి జరుగుతున్నారు వాళ్ళు. అది తెలుసుకోసారి. ఇవన్నీ చెప్పించి ఆయన మీద దృష్టి పడకుండా ఆయన అవినీతి మీద దృష్టి పడకుండా ఉండడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్న పన్నాగం అది. అంటే కేసీఆర్ నన్ను చూసి ఎవరు చూసి భయపడతామని చెప్పాను. మరి మోడీ గారు ఎందుకు మారిపోతున్నావు? మోడీ గారు వస్తున్నట్టు వస్తావా, అటు ఇటు ఓడుతావా? అలా తెలంగాణ గురించి నువ్వు తెలంగాణ ప్రజలు అడిగడానికి సమాధానం చెప్పంటే నువ్వు వాళ్ళ దేశం గురించి మాట్లాడతావు. నువ్వు ఇక్కడ ఏడిపోయాడు ఫస్ట్ ఒక్కసారి మళ్ళా నువ్వు ఇలా మాట్లాడిన భాషను ఒక్కసారి నువ్వు రిమైండ్ చేసుకో సార్. విను, నువ్వు పీగుడు బండి మంచి విను. నువ్వు మాట్లాడిన భాష ఏంది, నువ్వు ఎందుకు ఇట్లా మాట్లాడినావు, నువ్వు ఎందుకు ఇలా ఖాయాలు లేపి మాట్లాడినావు, సోడా కలిపినా గడపలేదా? ఒక దేశాన్ని అభివృద్ధి పదవులు నడిపిస్తున్న ఒక గొప్ప వ్యక్తి గురించి నువ్వు మాట్లాడితే ఇలా దేశాన్ని నిలబడుచుకుంటారని తెలంగాణ సమాజం అంతా కూడా నవ్వుకుంటాను చూసి. ఈ తెలంగాణలో కాపాడే స్థితిలో లేవు నువ్వు. తెలంగాణ ప్రజలు ఇలా ఇబ్బంది పడుతున్నారు. నీ సర్వే వ్యవస్థ మొత్తం అటు కాకుండా మొత్తం నాశనం అయిపోతుంది నీ పార్టీ. దాని గురించి నువ్వు ఆలోచించకుండా ఆ దృష్టి మళ్ళించడానికి మళ్ళీ మేకపోతూ గాంభీర్యాన్ని ప్రదర్శిస్తే తెలంగాణ సమాజం ఇప్పుడు కూడా నిన్ను పట్టించుకోదు. రాసిపెట్టుకో. నువ్వు అవుటిగా నిన్ను ఎవరు చేయకూడదు, ఎవరు కానని నేను. నువ్వు తెలంగాణ ఇన్ఫ్లేషన్ రేట్ తెలుసుకోకసారి 9.45. నువ్వు పేపర్ చూపడితే మేము పేపర్ చూపట్టే చూడు. ఇది మేము తయారు చేసిందా? దీని సమాధానం చెప్పు రాష్ట్ర ముఖ్యమంత్రి ఫస్ట్. ఇండియా బెస్ట్ పర్ఫార్మింగ్ అమంగ్ మేజర్ ఎకనామీస్ ఇన్ ది వరల్డ్. ఇది కూడా రాసిండు చూడు. ఇండియా గురించి రాసిండు, నీ తెలంగాణ గురించి కాదు. నీ ఇండియా గురించి చూడు, నీ తెలంగాణ గురించి చూడు, ఇండియా గురించి చూడు. మళ్ళీ గదే రోగం చైనాను ఊగుతాడు, పాకిస్తాన్ ఊగుతాడు, సర్జికల్ స్ట్రైక్ చైనా వాడు చంపినంటాడు, సర్జికల్ స్ట్రైక్తో ఏం చేశారని చెప్పంటారు, ఎంతమంది చంపినంటారు. ఈ దేశం మీద గంట కక్ష ఎందుకు అర్థం కాదు రాష్ట్ర ముఖ్యమంత్రి. అది డూబ్ అంతా డిఎన్ఏ టెస్ట్ చేయించాలి నీకు బిడ్డ, నీకు అంత డూబ్ అన్నట్టున్నాను. ఇది ఊరికే పక్క దేశంలో ఊడుతా తప్ప ఈ దేశాన్ని ఊడుతూనే ఉన్నాం. అందుకే ఆయనకి గంట సేపు మాట్లాడు, ఆయన జోకర్ అయిపోయాడు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటికైనా గుర్తుంచుకొని నువ్వు మాట్లాడే ముందు చక్కగా మాట్లాడు. సుప్రీంకోర్టు జడ్జి ఎవరో ఇంతగా పదవీ విరమణ జడ్జిలు ఏదో సుప్రీంకోర్టు లేఖ రాశారు. దానికి మాకేం సంబంధం? సోషల్ మీడియాలో ఎవరో ఏదో కొడతారు, మాకేం సంబంధం? సుప్రీంకోర్టులో జడ్జిలు తిట్ట మొనగాలంట. మరి నువ్వేం బికినావు? నీ మాట చూపడుతుంది. సుప్రీంకోర్టు తిట్ట మాట. I'm openly telling. Supreme Court has given a wrong judgment. Yes, I am quoting it. Supreme Court definitely has given a wrong judgment, crossing their limits, crossing the Constitution of India. ఎక్కడ ఉందంటే రాజ్యాంగంలో 50% రిజర్వేషన్ ఉందా?
మరి నువ్వేం చేసినావు? మరి కోర్టు కొడతారా అనవసరం నువ్వు? ఇది ఆర్టీసీ కార్మికులదో ఎవరిదో కోర్టు కొడతారా అంటే నువ్వు? అంటే ఏది మాట్లాడతాడో ఏం మాట్లాడో ఆయనకే ఇవాళ అర్థం కాని పరిస్థితి. ఇవాళ పథకాల గురించి మాట్లాడితే పథకాల మాట్లాడితే 24 గంటలు కూడా సరిపోదు. ఆయుష్మాన్ భారత్ తెలంగాణలో ఎందుకు అమలు చేస్తలేవు? ఫసల్ బీమాను ఎందుకు అమలు చేస్తలేవు తెలంగాణ రాష్ట్రంలో? ప్రధానమంత్రి ఆవాస్ యోజన తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు అమలు చేస్తలేవు? మోడీ గారు ఏం చేసి చేయలేదా? ఉక్రెయిన్లో యుద్ధాన్ని ఆపి తెలుగు రాష్ట్రాలను కాపాడితే కనీసం నోరెత్తి మాట్లాడాను, ఒక్క కుటుంబానికి కలవలేను. 200 కోట్ల వ్యాక్సిన్ ఇచ్చిన డోసులు. నువ్వు కనీసము కరోనా అప్పుడన్నా బయటకు వచ్చి మాట్లాడలేవులతో. అప్పుడు కరోనా, ఇప్పుడు మోడీ గారు తెలంగాణకు వస్తే కరోనా వస్తుంది నీకు. కాబట్టి ఇవన్నీ కూడా దేశం గురించి మాట్లాడి ఇక్కడ ప్రజల దృష్టి మళ్లించే పని చేస్తే ప్రజలు ఎప్పుడు నీ భాగవతులేషన్ నీ డబుల్ గేమ్ పాలిసిన ఎవ్వడు మర్చిపోరు. ఆర్టీసీ ఛార్జీలు వేస్తేవి, దాని గురించి మాట్లాడవు. పెట్రోల్ ఛార్జీలు పెంచినామని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని బదనాం చేసినావు. గ్యాస్ ఛార్జీలు వచ్చిన బదనాం చేసినావు. ఆర్టీసీ వీళ్ళ పెట్రోల్ ఛార్జీలు తెలంగాణ రాష్ట్రం మినహా ఇతర రాష్ట్రంలో ఒక పోలిక చేసుకో. ఇతర రాష్ట్రంలో పెట్రోల్ ఛార్జ్ ఎంత, డీజిల్ ఛార్జ్ ఎంత, ఇక్కడెంత? కరెంటు ఛార్జీలు 100% పెంచివి. ఆర్టీసీ ఛార్జీలు 5 సార్లు పెంచివి. కనీసం ఆర్టీసీలుగా బెనిఫిట్స్ కూడా ఇస్తలేవా? ఇప్పటికీ అనేక డిపార్ట్మెంట్లు ఇప్పటికీ జీతాలు లేవు. ఆ పోలీసు వాళ్ళకి చాలా సరెండర్స్ లేవు. డిఎల్ఏ పోలీసు వాళ్ళకి కూడా కష్టపడి పనిచేస్తున్నారు. వాళ్ళ గురించి మాట్లాడు. ఉద్యోగస్తుల బెనిఫిట్స్ మాట్లాడు. రైతులు ఇబ్బంది పడుతూ వాళ్ళ గురించి మాట్లాడు. అక్కడ 3 లక్షల రూపాయలు ఇచ్చేస్తాడు మూర్ఖును. ఇక్కడ తెలంగాణలో రైతులు చచ్చిపోతున్నాయిరా, అక్కడ 3 లక్షలు ఇచ్చేస్తారు పోతేవి. కానీ ఇప్పటికైనా హద్దు పేరు మాట్లాడకు. ఏదో ఉంది నీకు, నీ భయం నీ చూస్తుంటే నీ లోపల ఏదో భయం అయితే కలుగుతుంది. అలా అంత మొత్తం సోషల్ చూస్తే సార్ గిండోలకు బయటకు వచ్చిండు, ఏదో ఉంది, ఏదో టిఆర్ఎస్ పార్టీలో వెనకాల ఏదో నడుస్తుంది. ఏక్నాథ్ షిండేలు పక్కా ఉన్నారు. దాని లక్ష్మణ్ గారి గురించి, లక్ష్మణ్ గారు ఎవరు తిట్టాడు ఆయన బాబు? ఒక బీసీ నేత, పార్టీ కోసం కష్టపడి పనిచేసేటువంటి చిన్నప్పటి కష్టపడి పనిచేసే ఒక నాయకుడు, ఆయనకు రాజ్యసభ ఇస్తే కూడా నీ కళ్ళమ్మంటే ఎందుకు నాకు అర్థం కాలే. మోడీ గారిని తిడుతుంది, యోగి గారిని తిడుతుంది, పీయూష్ గోయల్ గారిని తిడుతుంది, డాక్టర్ లక్ష్మణ్ గారు తిడుతుంది. నేను తిట్టడం ఇవ్వలేదు అనుకుంటున్నాను రోజు. ఒక్కసారి రాష్ట్ర ముఖ్యం నువ్వు పెట్టినప్పుడు సోషల్ మీడియాలో నీ గురించి పెట్టిన కామెంట్ స్క్రీన్ షాట్ తీసి రేపు మళ్ళీ వీళ్ళు ఎక్కడ సమావేశం పెట్టు. ఆ స్క్రీన్ షాట్ తీసి రిలీజ్ చేయరు. పేపర్ చెప్తాడు జీతాలు ఇస్తున్నా సిగ్గుడారే. ఆంధ్రప్రదేశ్ పేపర్ వచ్చింది, మరి ఇచ్చినావా జీతాలు చెప్పు. నీ బూత్ పత్రికలో జీతాలు ఇస్తావా రాసుకో. మరి వరదని రాసుకోను. పెట్టుబడి ఫస్ట్ నాడు టంక్ అని జీతాలు ఇస్తాను రాసుకో. ఎవరు నీ పేపర్ గుర్తులేడు. మళ్ళీ చెప్తున్న పాంటలో కూడా నీ పేపర్ నుంచి కడతలేరు. ఆ పేపర్లో పాండంతా పేపర్ పాడవాడు తింటలేడా? రోడ్డు మీద పేపర్ పడితే దాటిపోతున్నారు. చిత్తూ ఎందుకని పని. ఆంధ్రజ్యోతి పేపర్ అంటే నీకు అనుకూలంగా ఆంధ్రజ్యోతి పేపర్లో అంటే జీతాలు రాలే రాశారు తప్ప ఇచ్చినామా చెప్పు నువ్వు. అంటే నీ మొత్తం ఎండబడుతుంది ఆంధ్రజ్యోతి పేపర్. అందుకే దాన్ని టార్గెట్ వాళ్ళ ఆంధ్రజ్యోతి పేపర్ను అన్న. ఇలా విలేకరులకు దండం పెట్టే స్థాయికి వచ్చినట్టే ఎస్ భారతీయ జనతా పార్టీ. మీకు ఇండోటి మీరు బెదిరించాడు, ఇలా దండం పెడతా అంటాడు. మీకు అంత స్థాయికి వచ్చింది వాళ్ళ బీజేపీ. పోడు భూముల సమస్య అక్కడ రాజెట్టున్నది. స్కూళ్ళ చాక్పీసులు తిండిలో స్కూళ్ళ
సమస్యలతో తెలంగాణ రాష్ట్ర ప్రజలు తల్లడిల్లుతుండే దాని గురించి మాట్లాడక మళ్ళీ ఏదో ఉద్ధరించినట్టు నువ్వు ఇక్కడ మళ్ళీ ఇక్కడ జీతాలు ఇస్తున్నావు దేశాన్ని నాకు అర్థం కాలే. 3.5 కోట్ల మంది నువ్వు చదువుకునే పరిస్థితి లేదు, బిచ్చపతి చేసినావు. నువ్వు దేశాన్ని ఎట్లా ఉంచుకుంటే అర్థం కాలే. నువ్వు ఏంది నువ్వు ఎంత పెద్ద తీసుమార్గాన్ని వాడకు అర్థం కాలే నువ్వు. కాబట్టి ఇప్పటికైనా హద్దు మీరు మాట్లాడకు. నిన్ను ఎవ్వరు పడుచుకోడు. నువ్వు ఒక జోకర్ అయిపోయినావు. నీ ప్రెస్ మీటింగ్ అవుతుంటే మేము సోషల్ మీడియాలో చూస్తా కొద్దీ నీ వచ్చే కామెంట్స్ చూస్తాం. నాకు వచ్చింది మాకు అన్ని రకాల కాంపిటీషన్ నీ మీద. నీ ప్రశ్నలకు సమాధానం చెప్పేటువంటి అవసరం మాకు లేదు. నువ్వు ఫస్ట్ తెలంగాణ రాష్ట్ర సమాజం సంధిస్తున్న ప్రశ్నలకు నువ్వు సమాధానం చెప్పు. దాన్ని చెప్పి దేశం గురించి మాట్లాడదాం. ఫస్ట్ తెలంగాణ నుంచి ఏడు. నువ్వు ఫస్ట్ నీ ఏడుపుడు వేడు. ఫస్ట్ దేశం గురించి మాట్లాడదాం. దేశంలో నిజాయితీవంతమైన పాలన, శక్తివంతమైన పాలన సాగుతుంది కాబట్టి 18 రాష్ట్రాల్లో మేము అధికారంలోకి వచ్చినాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో నీ అవినీతి ప్రభుత్వం, నీ కుటుంబ ప్రభుత్వం, నీ విమర్శలు, నీ అహంకారంతో పాలిస్తున్న పాలన చూసి సహించలేకనే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉప ఎన్నికల్లో నీ 2 సీట్లను మేము కైవసం చేసుకున్నాం. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో 4 సీట్లున్న భారతీయ జనతా పార్టీ 42 సీట్లో గెలిచింది. మా గ్రాఫ్ పెరుగుతుంది. నువ్వు ఏ స్థాయి గ్రాఫ్ ఏ స్థాయి పడిపోయిందో తెలుసుకో. మన బహిరంగ సభ చూసి డప్పులు కొడుతాయి నీకు. నీ పార్టీ ఎమ్మెల్యేలు, నీ పార్టీ మంత్రులే ఘోరమే లోటారు. ఇప్పుడు ఇక దుంకడానికి సిద్ధమయ్యారు. ఇక పాటలు కాదు, నీ ప్రభుత్వం కూర్చోడానికి సిద్ధమయ్యారు. అందుకే డిప్రెషన్లో బాగా, అందుకే ఖాళీ డిప్రెషన్లో బాగాను. నీకే తెలివి ఉందనుకుంటే నీకంటే తెలివంత తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏ ఉద్దేశంతో, ఎంత నమ్మకంతో, ఎంత విశ్వాసంతో నిన్ను రాష్ట్ర ముఖ్యమంత్రిని చేస్తే అంత విశ్వాసఘాతకం పడబడ్డు. ఎమర్జెన్సీ విధించినటువంటి సందర్భాన్ని కూడా నువ్వు పొగుడుతున్నావు అంటే నేను ఏమనుకోలే. రాసిస్తాడు వాడు, వానికి బుద్ధి ఉండాలి, నీకన్నా బుద్ధి ఉండాలి. ఎవరు రాసిస్తాడు నాకు అర్థం కాలేవాడు. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధిస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎమర్జెన్సీ సందర్భంగా ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడితే అనేక మంది జైలు పారారు. కరీంనగర్లో మా కోబా రంజన్, మా అందరు సీనియర్ కోబా రంజన్ గారి మీద క్యాండిల్తో కాల్చారు. మొన్ననే సన్మానించుకోవడం అందరు మేము. నువ్వు ఒక్కడికి ఎమర్జెన్సీ కూడా తెలియదు. నీకు అర్థం కాలే, నాకు అర్థం కాలే. ఎమర్జెన్సీని కూడా నువ్వు పొగుడుతున్నావు అంటే ఏమనుకో నువ్వు. ఆయన నువ్వు నీ లోపల మొత్తం రజాకర్ల నిజాం పాలన మొత్తం ఆవహించుకుంది కదా. నిజాం రజాకంతా ఆవహించుకుంటారు కదా. తెలంగాణ రాష్ట్రం చూపుతున్నావు కదా. నువ్వు ఎమర్జెన్సీ పొగుడుతావు, బ్రిటిష్ పాలన పొగుడుతావు, స్వాతంత్ర్యాన్ని కూడా వ్యతిరేకిస్తావు, తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కూడా వ్యతిరేకిస్తావు. ఈ దేశం పట్ల నీ అక్కసు వెళ్ళగలుగుతున్నాను. ఇవాళ ఎంత దేశం పట్ల ఎంత ద్వేషం ఉందో ఇవాళ నీ అక్కసు, ఇవాళ నీ మాటల ద్వారా గతంలో మాట్లాడిన మాటలు కానీ ఈ రోజు మాట్లాడిన మాటలు చూసినాక ఇలా బయట వస్తుంది. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి ఖాయాలు తప్పినాడు. ఇవాళ ఖాయాలు తప్పి వయసు మీద పడ్డది పాపం సార్కు. టైం కాని టైంలో ప్రెస్ మీటింగ్ పెడతాడు, వాడరాని భాష వాడతాడు, సంస్కారహీనంగా మాట్లాడతాడు, ఒక ముఖ్యమంత్రి స్థాయి దిగజారి మాట్లాడతాడు. గతంలో ఆయన చేసినటువంటి తప్పులనే మళ్ళా ఇతరుని నెట్టే ప్రయత్నం చేస్తాడు. కాబట్టి ఇటువంటి విషయాల్లో తెలంగాణ సమాజం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీ తప్పకుండా ఈ ముఖ్యమంత్రి మాటలకు భయపడే పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు. నువ్వు భయపడుతున్నావు, ఏదో ఉంది మొత్తంగా జరుగుతుంది. అందుకే డిప్రెషన్ ఉన్నాడు,
అందుకే ఆ మాటల ద్వారా ఆయన ముఖం చూస్తుంటే భయం స్టార్ట్ అయింది. చూడండి మీరు ఆయన ముఖం ఒక్కసారి ఇలా కేసీఆర్ ప్రెస్ మీటింగ్ చూసిన అందరూ కూడా దయచేసిన విజ్ఞప్తి ఆయన ఫేస్ బాగా అబ్జర్వ్ చేయండి మీరు. ఆయన ముఖంలో గజగజ పంపుతాను నేను భయం స్టార్ట్ అయింది. భయం ఉన్నది లోపల. ఏకనాథ్ షిండే మనకి కనబడుతున్నాడు బాగా. ప్రెస్ మీటింగ్ మొత్తం 100 సార్లు ఏకనాథ్ షిండే అంటున్నాడు. ఆ రాష్ట్రపతి కూడా 100 సార్లు గుర్తు చేసుకోవచ్చు. ఆ శివసేన ఎంపీ వాడవ గణిసాలు గుర్తు చేసుకోవచ్చు. ఆ గద్దె శివసేన పార్టీ కూడా గణిసాలు గుర్తు చేసుకోలేవచ్చు. ఉంటుంటారు ఏకనాథ్ షిండే ఉంటారు బిడ్డని అన్నారు. జాగ్రత్తగా ఉండు. ఆయన అయిపోయి ఏకనాథ్ షిండేలో నేను చెప్తానే ఉన్నట్టు ఆయన అయిపోతే ఉంటాడు. కొడుకు అవుతాడు ఏకనాథ్ షిండే, బిడ్డ అవుతాడు, అల్లుడు అవుతాడు, ఇంకోటి అవుతారు అవచ్చు. ఏం తెలుసు? లేకుంటే గిన్నె రోడ్డుకి ఇలా బయటకు వస్తాడు. ఇప్పుడు నాకు అర్థం కాదు. అంటే ఏకనాథ్ షిండే తయారవుతున్నారు, అందుకే బయటకేసిండి ఇవాళ. ఆడ ఏకనాథ్ షిండే తయారు చేసినామా? నీ అహంకారం వచ్చాక తయారైతులు కావచ్చు, నువ్వు తయారైన కావచ్చు, మళ్ళీ బీజేపీలో నెట్టే ప్రయత్నం చేస్తున్నావు. అంటే ఆయన ఇప్పుడు ఆయన మాట అర్థమైపోయింది. ఆయన మాట అర్థమైపోయింది. ఏకనాథ్ షిండే తయారవుతుర్రు. ఆయన కూడా మాకు డేటు కూర్చుకోమని ఎవరిదన్నాడు? మాకేం కోసం ఎప్పుడైనా అడిగాను, మేము ఎప్పుడే చెప్తాం. మేము దానికి మేకబొట్టు కాబట్టి ఎందుకు అంతకుముందు అన్నారు కదా. మరి ఏమే అవినీతి నిరూపిస్తా అన్నాడు. ఏమైంది అవినీతి? మెయిన్ ఎవడమైంది? ప్రజలే నిన్ను కూర్చొని సిద్ధం, ప్రజలే సిద్ధంగా ఉన్నారు ఇంటికి పంపడానికి. సర్వే చెప్పుకోవట్లేవా నువ్వు? పీకేలు ఆకేలు ఈకేలు కూర్చోరు, కష్టాలు చెప్తలేరా నీకు? సర్వే చూసుకోవట్లేవా? చూసుకో సర్వే. నిన్ను ఇంటికి పంపడానికి ప్రజలే సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉందని చెప్పి నేను గారు అమిత్ షా కూడా చెప్పారు. నువ్వే పెద్ద అవినీతి పరవాలి. నువ్వు ముఖ్యం, నువ్వు మంత్రి ఉన్నప్పుడు, నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు నువ్వు మీకు నీళ్ళ గురించి మాట్లాడుతున్నావు. మరి మంత్రి ఉన్నప్పుడు దేశంలో ఇంత నీటి ఆధారిత ఇంటి ఉన్నాయని చెప్పి చెప్పావా? ఇంటి సార్లు నీటి సామర్థ్యం ఉండి దేశంతో వాడుకొచ్చి చెప్పావు. అప్పుడు ఏం మీకు ఎందుకు ఎక్కినప్పుడు చెప్పలేదు, చెప్పలేవని. కానీ సహారా కేసులు మంత్రి ఉన్నప్పుడే కదా, ఏ తెచ్చుకలు నీ మంత్రి ఉన్నప్పుడే కదా. కాదా తప్ప చెప్పాలి. ఆయన పేరు ఏం సూర్యనారాయణ ఎలుగుబంటి సూర్యనారాయణ పిలుచుకోసుకో చెప్తాడు. అంటే ఈయన సర్కారు పోతుందని చెప్పి అనే చెప్పుకుంటాడు కదా. నా సర్కారు అయితే పోతుంది, ఇంకో సర్కారు 20 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంటుందని చెప్పి ఈయనకున్న స్ట్రాటజిస్టే చెప్పాడు. ఈయన గిక్కనే గట్టిగా గాడికేం పోతాడు? నాకు అర్థం కాలే. ఈయన గిక్కనే గిన్ని సంవత్సరాలు బయటికి రాలే. ఈయన ఏం చేస్తాడు ఎప్పుడు నాకు అర్థం కాలే. రాష్ట్రపతి అభ్యర్థి గురించి మాట్లాడాడు. బీజేపీ ఎందుకన్నా సింగిల్ మెజార్టీ. మరి నువ్వు దమ్ముంటే ఓడగొట్టు. ఇప్పుడు మరి చలో నువ్వు పెద్ద తోపు కానీ కదా, చలో ఓడగొట్టు. ఇలా మోడీ గారు మన నడ్డా గారు ఒక ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ద్రౌపది ముర్ము గారిని రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టినారు. అందుకే టిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులను, పార్లమెంట్ సభ్యులను కూడా విజ్ఞప్తి చేస్తున్నా, డిమాండ్ చేస్తున్నా, విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి ద్రౌపది ముర్ము గారికి మీ అమూల్యమైన ఓటు వేయండి. కేసీఆర్లకు అహంకారం కూడా చెప్తలేను, రిక్వెస్ట్ చేస్తున్నాం. దయచేసి ద్రౌపది ముర్ము గారికి ఓటు వేసి గెలిపించేద్దాం, ఒక మంచి సంకేతం ఇద్దాం. అరే ఇక్కడి నుంచి ఆయన పంపించాలి సిద్ధంగా ఉంటుంది. ఆయన మళ్ళీ చెప్తాను, మళ్ళీ కనిపించకున్నతోని ఇక్కడి నుంచి ఆయన పంపడానికి సిద్ధపడి, ఆయన దుకాణంలో కీలకతం దుకాణం బంద్ అయినది. ఈయన దేశం గురించి మాట్లాడతాడు అంటుండే నేను. ఈయన ఇక్కడ అక్కడే పోతాడు. ఈడ దుకాణంతో బంద్. ఈయన కాలంలో అరవై అంటారు దేశం. నేను
ఎక్కడ 370 ఆర్టికల్ రద్దు చేసాడు, సర్జికల్ స్ట్రైక్ చేసాడు, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చిండు. వాళ్ళ అయోధ్యలో రామమందిరం నిర్మించిండు. ఈ దేశంలో ఎక్కడ మతకర జరగకుండా కాపాడుతున్నాడు. క్రిమినల్స్ ను ఎట్లంచి వాళ్ళు అట్లా వేస్తున్నాడు. నువ్వు గిడక మైనర్ బాలిక మీద అత్యాచారం జరుగుతుంది కానీ పట్టుకోలేకపోతున్నావు. నిర్మల్లో అత్యాచారం జరిగే, ఇక్కడ అత్యాచారం జరిగే, ఆత్మహత్యలు జరగబట్టే, కబ్జాలు జరగబట్టే నువ్వు గీడ గిక్కనే ఏం నువ్వు కనీసం ఏమంటే చట్టం తన పని చేసుకుంటు నువ్వు పట్టుకుంటా వదిలేవు, నువ్వు పట్టుకుంటా వదిలేది, పట్టుకుంటా వదిలేది. ప్రజలు ఆలోచిస్తారు. ఇప్పుడు యోగి గారి వాళ్ళ కుటుంబం, యోగి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా వాళ్ళ కుటుంబం యొక్క పరిస్థితి తెలుసుకోండి. వాళ్ళ కేసీఆర్ ముఖ్యమంత్రి కాకముందు ఆయన పరిస్థితి ఏంది, ఆయన కుటుంబం యొక్క ఆస్తిపాస్తులన్నీ, యోగి గారు ముఖ్యమంత్రి కాకముందు కైనక్కేంది. ముఖ్యమంత్రి కుటుంబము ఇలా ఏంది, సింగపూర్, లండన్, దుబాయ్, మస్కట్లో, అమెరికాలో కోట్ల ఆస్తులు అలా దాచిపెట్టేస్తున్నారు. నీ పరిస్థితి ఏంది, ఉద్యమం చేయకముందు నేను చెప్పిన ఎంఎస్ సత్యనారాయణ గారు చెప్పారు పాస్పోర్ట్ బ్రోకర్ అని చెప్పాడు. చెట్టు కట్టేసి కొట్టారు, సోషల్ మీడియా పెట్టరు. కానీ అలా నేను నాకు తెలియదు వచ్చాము ఇలా సోషల్ మీడియా చూస్తున్నాయి. అలా పాస్పోర్ట్ బ్రోకర్ చెట్టు కట్టేసి కొట్టి మర్చిపోతావా కేసీఆర్ పెట్టాడు. కానీ ఆ కామెంట్ నాకే తెలియదు, ఇవాళ తెలుసు నాకైతే. అది ఇప్పుడే సోషల్ మీడియా చూసిన కామెంట్ నేను ఎడగొట్టారు నాకే తెలియదు కానీ తెలుసుకుంటుంది. ఆ కాంపిటీషన్ పట్టుకొచ్చి అడుగుతాను ఎడగట్టేసాడు. అది ఇంపార్టెంట్, ఎందుకంటే ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ సమాధానం చెప్పాలి కదా. తీసాను చెప్తా అవుతామేది తీసుకునే రెడీ అవుతుంది. ఒక్కరే కాదు మీకు ఎంత మంచి చెప్తున్నారు. పోటీ వరకు తీస్తున్న సినిమాలు, రజాకాల సినిమాలు పోటీ వరకు ఒక్కడే 3-4 సినిమాలు వస్తున్నాయి. చూసి గుండె చచ్చిపోతాడు, మాట్లాడు ఒకటిసారి. మళ్ళా రజాకారులు ఒక్క సినిమా కాదు, సినిమాలు వస్తున్నాయి. ఈ కేసీఆర్ నుంచి సినిమా చూడడానికి అందరూ తెలియదు. రోజు సినిమా చూపెడతాడా మాకు? ఒరిజినల్ సినిమాలు కూడా పడుతుంది రోజు కేసీఆర్ సినిమా. ఇంకా మన సినిమాలు పెట్టేందుకు జీతాలు ఎందుకు ఇస్తాడు? మరి జీతాలు ఎందుకు ఇస్తలేడు? పెన్షన్ ఎందుకు ఇస్తలేడు? ఆ పోలీసులకు, ఉద్యోగస్తులకు, ఆర్టీసీ కార్మికులకు కావాల్సిన బెనిఫిట్స్ ఎందుకు ఇస్తలేడు? ఎందుకు అప్పుల రాష్ట్రంగా మార్చింది? అది చెప్పేసి ఎందుకు ఇస్తాండి ఇవాళ? అంటే నువ్వు భద్రాద్రి యాదాద్రి రాజకీయ మోసం కడుతున్నావా? రోడ్లు అన్నీ పట్టుకపోయా. అంటే కాశీని కూడా అది చేస్తున్నాం. నేను యాదాద్రి గురించి మాట్లాడాను ఎప్పుడైనా మేము? జోగులాంబాని కించపరుస్తూ కాశీ గురించి మాట్లాడుతూ దుష్టులకు అట్టగా పడుతుంది. దుష్టులకు మంచి వాళ్ళంతా దుర్మార్గులు కనబడతారు. నువ్వు ఒక నియంత, నువ్వు మానవ రూపంలో ఉన్న మృగానివి, నువ్వు మానవ రూపంలో ఉన్న మృగానివి. నువ్వు తెలంగాణ రాష్ట్ర ప్రజలను పట్టి పీడిస్తూ శనిలకి రాపరించావు నువ్వు తెలంగాణ రాష్ట్రానికి. నీ వయసు అంతా ఎప్పరాదు. నీ వయసు మీద ఉన్న శాతం అవుతుంది, 40% అవుతుంది నీకు. నువ్వు ఒక్కసారి నువ్వు అదేమంటారా షో ఏమంటారు అని నువ్వు క్యాట్ నువ్వు అంటు చూడు. మరి నువ్వు చక్కగా మోడీ గారికి నడు. నువ్వు చాలా యంగ్ కదా, నీకు 30 ఏళ్ళే ఉన్నాయి అనుకో, 16 ఏళ్ళ పిల్లాడిని కావచ్చు నువ్వు. మరి తిరుగు మోడీ గారు నడుస్తాడు. అది ఏం వాకంటారు? అది క్యాట్ వాక్ అంటారు. నువ్వు అడుగు చూద్దాం. మరి నువ్వు క్యాట్ వాక్ చూసాడు మోడీ గారు నడుస్తాడు, నువ్వు నడు. నువ్వు కింద పడతావు, మీద పడతావు, హెలికాప్టర్ దిగి కింద పడవు. నువ్వు ఎలక్షన్ అప్పుడు హెలికాప్టర్ దిగి కింద పడవు. నువ్వు నడతావా చెప్పు? 10 అడుగులు వేయలేవు నువ్వు, 10 అడుగులు వేయలేవు చక్కగా నువ్వు. నువ్వు
ముసలాడు మోడీ గారు ఇప్పుడు నేను ప్రాణాలు పేరని చెప్పుకున్నాడు నీలాక రాత్రి ఏ దేశం పోయినా పొద్దునసి దేశంలో పర్యటిస్తాడు 18 గంటలు పనిచేస్తున్నాడు నువ్వు ఎంగు కదా ఫామ్లో ఎందుకు పట్టుడు మరి 20 గంటలు పట్టవు 4 గంటలు వేస్తావు 4 గంటలు లేచి ఎవరికో పంపం చదువుస్తావు కదా నేను కాయటాకు సిద్ధమా చెప్పు రాష్ట్ర ముఖ్యమంత్రి తిరుగుతావా అన్నీ అన్న ఆయన మాటలు పడుచుకోడే కానీ నువ్వు అవన్నీ వేస్ట్ ఆయనకు సమాజం అవసరం లేదు ధన్యవాదాలు వాళ్ళ పేపర్లో మాకు మళ్ళీ ప్రెస్ కవరేజ్ కాకుండా ఉండడానికి 2 గంటలు పెడతాడు 2.5 గంటలు ఎందుకు పెడతాడంటే మళ్ళీ మీడియా కవరేజ్ మాకు రావద్దు దానికోసం పెడతాడు ధన్యవాదాలు.